నమస్తే అండి, వెల్కమ్ టు న్యూ అప్డేట్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ అన్నదాత సుఖీభవ పథకం పైన ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేస్తామా అనేది క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు సీఎం గారు బాధ్యత తీసుకుని తరువాత పలు పథకాలను ప్రారంభించారు. తాజాగా అసెంబ్లీ 2025-2026 బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలకు సంబంధించి నిధులను కూడా కేటాయించారు. వీటిలో అతి కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించగా మే నెలలో ఈ పథకం అమలు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీనిపై కీలక ప్రకటన అయితే చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకంపై వచ్చినటువంటి ఫ్లాష్ అప్డేట్ని మీకు ఇంకా సంక్షిప్తంగా ఈ వీడియోలో అందజేస్తానండి. దానికంటే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పెట్టుబడి సాయంగా ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎదురు చూస్తున్నారండి. ప్రస్తుతం కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు 6,000 ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 చేర్చి మొత్తం 20,000గా మే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయనట్లు తెలిపారండి. పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అర్హత ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలోకి మొత్తంగా 20,000ను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి మే నెలలో జమ చేయనుందండి. రైతు భరోసా కింద ఇచ్చే డబ్బుతో వ్యవసాయం లాభసాటి కాదని, ఇది కేవలం ఆర్థిక సాయమే అని మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అనేక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యంత్రాలపై రాయితీలు, వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా అందించలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కౌలు రైతుల విషయంలోనూ అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులను మోసం చేయమని, రైతులను గౌరవం ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ, మొక్కలు రాయితీ, ఇతర పంటలకు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి పథకాలను త్వరలోనే అమలు చేయనట్లు తెలిపారు. రైతులకు నగదు సహాయం మాత్రమే కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించామని అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, అన్నదాత సుఖీభవతో పాటు ప్రకృతి సాగు, యాంత్రీకరణ, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను కూడా చేపడతామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకే కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఇస్తామని చెబుతుంది. అయితే ఈ పథకం దాదాపు 55 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కౌలు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. మే నెలలో తొలి విడతగా అన్నదాత సుఖీభవ డబ్బులను ప్రతి రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. ఇలాంటి మరెన్నో న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.